ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంకు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా గుడ్ బై చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఆట తీరు వివాదాస్పదంగా మారింది. ఓవైపు సీనియర్లతో విభేదాలు, మరోవైపు కెప్టెన్సీపై విమర్శలు రావడంతో ముంబైని వీడాలని హార్దిక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంకు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా గుడ్ బై చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఆట తీరు వివాదాస్పదంగా మారింది. ఓవైపు సీనియర్లతో విభేదాలు, మరోవైపు కెప్టెన్సీపై విమర్శలు రావడంతో ముంబైని వీడాలని హార్దిక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నవీన్. సార్, ఏంటి ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై అట్టర్ ఫ్లాప్ షో చేసింది. మరొక వైపున సీనియర్లతో విభేదాలు, రకరకాల కారణాలతోని ముంబై జట్టుని వేడనున్నట్లు తెలుస్తూ ఉంది కదా హార్దిక్ పాండ్యా. ఎంతవరకు అనుకోవచ్చు? అలాగే ఒకవేళ వీడితే ఆ తర్వాత ఏ జట్టు వైపు చూసే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు? డెఫినెట్ గా క్యాప్టెన్సీ నుంచి అయితే అతను తప్పుకుంటాడు అనేది మనకి కన్ఫర్మ్ గా తెలుస్తుంది. తిలక్ వర్మని కొత్త క్యాప్టెన్ చేస్తున్నారని కూడా చాలా స్ట్రాంగ్ న్యూస్ మనకి మార్నింగ్ నుంచి వినిపిస్తూనే ఉంది. సో ఆల్మోస్ట్ తిలక్ వర్మ క్యాప్టెన్ అవుతాడా, లేకపోతే హార్దిక్ పాండ్యా ముంబైని కంప్లీట్ గా వదిలేస్తాడని పక్కన పెడితే అతను ముంబై క్యాప్టెన్సీ వదిలేయడం అనేది ఆల్మోస్ట్ సర్టన్ గా కనిపిస్తుంది. సో ఎందుకంటే గత 3 సీజన్స్ కి అతను చాలా ఇష్టపడి గుజరాత్ నుంచి ట్రేడ్ రూపంలో తెచ్చుకున్నారు. కానీ ఏమాత్రం అతని క్యాప్టెన్సీలో ముంబైకి సరైన పర్ఫార్మెన్స్ రాలేదు. ఒక సీజన్ లో అయితే 10th ప్లేస్ వచ్చింది 2 ఏళ్ల క్రితం. లాస్ట్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్ళినా ప్లే ఆఫ్ దాటలేకపోయారు, కనీసం ఫైనల్ కూడా వెళ్ళలేదు. ఈ సీజన్ లో 9th ప్లేస్ వచ్చింది. సో టీమ్ ఆన్ పేపర్ చూస్తే చాలా బాగుంది, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ హార్దిక్ పాండ్యా టీం నుంచి రిజల్ట్ రాబట్టలేకపోయాడు. అదే ఆల్రౌండర్, బ్యాటింగ్ లో బౌలింగ్ లో కానీ ఏమాత్రం అతని నుంచి సరైన పర్ఫార్మెన్స్ రాలేదు. సో అతన్ని టీం నుంచి తప్పించడంతో పాటు చెన్నై వైపు కానీ కోల్కతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మొత్తం మీద అతన్ని మొత్తానికే ముంబై వదిలించుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే టూ మెనీ బిగ్ స్టార్స్ అయిపోయారు ఆ టీంలో. సో కొంతమంది వదిలించుకుని రీబిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. ఆ ప్రయత్నంలో హార్దిక్ పాండ్యాని తప్పించి తిలక్ వర్మకి పగ్గాలు అప్పించే అవకాశం ఉంది. తిలక్ వర్మ ఇండియా ఏ టీం కూడా తాజాగా కెప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. ఆ నేపథ్యంలో అతనికే యంగ్స్టర్ కాబట్టి అతనికే క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇటీవల హార్దిక్ పాండ్యా పోస్టులు ఇవన్నీ చూస్తూ ఉంటే రాజస్థాన్ రాయల్స్ వైపు చూస్తున్నట్లు, లేదంటే రాజస్థాన్ రాయల్స్ ఏమన్నా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చా సార్? రాజస్థాన్ రాయల్స్ అతను మొన్న పెట్టిన పోస్ట్ లో అన్ని పింక్ కలర్ ఇవి పెట్టాడు. సో చెన్నైకి దృష్టిలో 7-0-7-0-7 అనేది చెన్నైకి. సో రాజస్థాన్కి వెళ్ళవచ్చు, చెన్నైకి వెళ్ళవచ్చు. కేకేఆర్ లో కూడా రహానే కంటిన్యూ అవకాశం లేదు కాబట్టి రహానే ప్లేస్ లో అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎటైనా వెళ్ళొచ్చు. మొత్తం మీద అతను నిష్క్రమించే అవకాశాలు చాలా అంటే చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఒక టీంలో అతను గుజరాత్ లో గుజరాత్ కి ఆడినప్పుడు ఒక సీజన్ టైటిల్ గెలిపించి పెట్టి ఒక సీజన్ ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. సో ఒక్కొక్క సెటప్ లో వాళ్ళు క్లిక్ అవుతారు, ఒక సెటప్ లో క్లిక్ కారు. అది అతనికి మంచిదే. తర్వాత టీం కూడా అతని ప్లేస్ లో ఒక యంగ్ క్యాప్టెన్ వస్తే టీం కూడా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ముంబైకి. తర్వాత అతను పర్సనల్ గా అతనికి కూడా ఈ మార్పు అనేది కలిసి ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.